మిత్రమండలి మూవీ ఎలా ఉంది? మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన బంటి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ. ఇక సినిమా విషయానికి వస్తే, అయ్యా బాబోయ్, ఈ సినిమా చూశాక 2 గంటల 18 నిమిషాలు ఏంద్రా ఈ టార్చర్ అని అనిపించకపోతే అడగండి. సినిమా స్టోరీ ఏమీ లేదు, అక్కడక్కడ కామెడీ సీన్లు. సో ఆ సినిమాకి కనీసం క్యారెక్టర్స్ కూడా నేమ్ లేకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఇంకేదో క్యారెక్టర్ అని, సో సినిమాను మొత్తం చాలా చండాలంగా, చాలా రొటీన్గా ఏదేదో తీసుకుపోయారు. అసలు ఎందుకు తీస్తున్నారా బా ఇలాంటి సినిమాలు అనిపించింది. కామెడీ మూవీ అని తీసుకుపోయి నీరసంగా సప్పగా కూసోబెట్టి అబ్బా 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 ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్దామా అనిపించింది. కానీ ఆ పెట్టిన పైసల మనం కూర్చోవాలనిపించి థియేటర్లో కూర్చున్నా, కానీ లేకపోతే ఇలాంటి మూవీస్ చూడడం నా వల్ల కాదురా బాబాయ్ అనిపించింది. కొంచెం స్టోరీ తీసుకొని కామెడీ యాడ్ చేసి సినిమాలు తీస్తే ఏమవుతుందిరా మీకు? ఒక్క కాడ కూడా నవ్వు రాలే. ఎందుకు ఆ హీరోయిన్ ఉన్నది అదంతా ఓవర్ యాక్షన్ తప్ప ఏమీ లేదు. ఏ ప్రియదర్శి, ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఏం లాభం లేకపోయింది. సినిమాని ఎవరు కాపాడలేకపోయారు. మొత్తానికైతే సినిమా అయితే ఏం బాగాలేదు. ఒకవేళ మీకు నచ్చితే, చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటే ఏమీ లేదు, సో చూడాలని కూడా చూడండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి. నెక్స్ట్ కమింగ్ రాబోయే సినిమాలకు కూడా మీకు రివ్యూస్ ఇస్తాను. సో ఆ సినిమాలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై